మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తొడలు కొట్టారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. ఛాలెంజ్లు విసిరారు. దమ్ముంటే తేల్చుకుందామంటూ మంత్రిగా ఉన్న సమయంలో విసిరిన సవాళ్లు ఇప్పుడు మల్లారెడ్డి మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఎందుకంటే మల్లారెడ్డి శుద్ధపోసేం కాదు. ఆయన నిర్మాణాలన్నీ ఆక్రమణలే. ప్రభుత్వం మారిన వెంటనే ఆయనపై ఎన్నో ఫిర్యాదులందాయి. తమ భూములను ఆక్రమించుకున్నారని కొందరు, తక్కువ ధరకు తమ వద్ద నుంచి భూమిని కొనుగోలు చేసి తమను చీటింగ్ చేశారంటూ ఇలా రకరకాలుగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా మల్లారెడ్డి చెరువులు, నాలాలను ఆక్రమించి హాస్పిటల్తో పాటు కళాశాలలు, యూనివర్సిటీలు నిర్మించారని కూడా తాజాగా ఫిర్యాదు అందింది. మల్లారెడ్డి కళాశాలలు నిర్మించిన స్థలాలపైనే ఎన్నో రకాల వివాదాలున్నాయి. అయితే ఇన్నాళ్లు ఆయన అధికారంలో ఉండటంతో దాని నుంచి సులువుగా బయటపడగలిగారు. పైగా మంత్రి పదవిలో ఉండటంతో ఆయనకు తిరుగు లేకుండా పోయింది. అయితే ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారాయి. ఆయన ఓటమి పాలైనా బీఆర్ఎస్లోనే ఉన్నారు. మల్లారెడ్డి తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇదొక్క కారణం చాలదు బుల్డోజర్ బయలుదేరడానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మల్లారెడ్డి గత కొద్ది రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు. హైడ్రా కూల్చివేతలు నగరంలో మొదలుపెట్టడంతో కొంత అలజడితో ఉన్నట్లు తెలిసింది. అయితే విద్యా సంస్థలు, హాస్పిటల్స్ కాబట్టి వాటి జోలికి రారులే అన్న ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మల్లారెడ్డి కళాశాలలో కొన్ని ఆక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు పక్కా ఆధారాలతో హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు ఆక్రమించి వాటిని కూల్చివేస్తూ ఉండటంతో తమ వంతు వస్తుందని గట్టిగా భావిస్తున్నారు. అందుకే ముందస్తు చర్యలకు దిగినట్టు తెలిసింది.